మిథున రాశివారు ఈరోజు మీరు వినబోయే విషయాలు సాధారణ రాశి ఫలాలు కావు. మీ జీవితంలో ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న ఒక పెద్ద మార్పు ఇప్పుడు ప్రారంభం కాబోతోంది. భాగస్వామి వల్ల మీ ఇంట్లో జరిగే సంఘటనలు, ఒక వ్యక్తి వల్ల మీ జీవితంలో వచ్చే మలుపు, మీరు ఊహించని విధంగా అదృష్టం మీ వైపు తిరిగే సంకేతాలు ఈ వీడియోలో మీకు పూర్తిగా తెలియబోతున్నాయి. ఈ 4 రోజులు రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. స్త్రీ పురుష వశీకరణ చేయబడును. ప్రేమించిన వ్యక్తి దూరమవ్వడం, భార్యాభర్తల మధ్య విభేదాలు, విద్యలో అభివృద్ధి లేకపోవడం, ఉద్యోగం రాకపోవడం, అప్పుల బాధలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, సంతాన సమస్యలు, కోర్టు సమస్యలు, ఆస్తి తగాదాలు, ఇంకా మానవ జీవితంలో జరిగే ఎటువంటి సమస్యలకైనా 7 రోజులలో పూర్తి పరిష్కారం చేయబడును. నమ్మకంతో సంప్రదించండి. ఫోన్ నంబర్ 9032131622 కాల్ చేయండి. మే 14, 15, 16, 17 మిథున రాశి వారి జీవితాన్ని పూర్తిగా మార్చే రోజులు కావచ్చు. మీరీ మధ్య మానసికంగా బాధపడుతున్నారా? ఎవరో మిమ్మల్ని అర్థం చేసుకోవట్లేదని ఫీల్ అవుతున్నారా? జీవితంలో ఏదో కోల్పోయినట్టు అనిపిస్తున్నదా? అయితే దైవం మీకోసం ఒక ప్రత్యేక మార్గాన్ని సిద్ధం చేస్తోంది. ఈ వీడియోను చూస్తున్న సమయంలో దయచేసి ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చొని మనస్సును ప్రశాంతంగా ఉంచుకుని వినండి. ఎందుకంటే ఇక్కడ చెప్పే ప్రతి మాట కొంతమంది మిథున రాశి వారి నిజ జీవితానికి అద్దంలా ఉండబోతోంది. మీరు ఇంకా మా కుటుంబంలో సభ్యులు కాలేదంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ తెలుగు ఆస్ట్రోబాలాజీకి మీ సపోర్ట్ చాలా ముఖ్యం. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి పవర్ఫుల్ జ్యోతిష్య ఫలితాలు మీరు మిస్ అవ్వకూడదు. ముఖ్యంగా ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి. ఎందుకంటే చివర్లో చెప్పే ఒక దైవ సంకేతం మీ జీవితాన్ని పూర్తిగా మార్చే శక్తి కలిగి ఉంటుంది. అయితే ఆలస్యం చేయకుండా మిథున రాశి వారికి ఈ 4 రోజుల్లో ఏమి జరగబోతోందో ఇప్పుడు తెలుసుకుందాం. మిథున రాశి వారికి ఈ 4 రోజులలో భాగస్వామి వల్ల ఇంట్లో చాలా ముఖ్యమైన మార్పులు కనిపించబోతున్నాయి. ఇంతకాలం మీ మనసులో ఉన్న కొన్ని బాధలు, అపార్థాలు క్రమంగా తగ్గడం ప్రారంభమవుతుంది. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు జరిగినా ఇప్పుడు ఒకరినొకరు అర్థం చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. మీ భాగస్వామి ఇప్పటి వరకు మీకు చెప్పని కొన్ని విషయాలు ఇప్పుడు మీతో పంచుకునే అవకాశం ఉంది. కొంతమంది మిథున రాశి వారు ఈ సమయంలో తమ కుటుంబ బాధ్యతల గురించి సీరియస్గా ఆలోచిస్తారు. ఇంట్లో పెద్దల ఆరోగ్యం, పిల్లల భవిష్యత్తు, ఆర్థిక పరిస్థితి వంటి విషయాలు మీ దృష్టిలోకి వస్తాయి. అయితే ఈ సమయంలో మీ భాగస్వామి ఇచ్చే ఒక సలహా మీ జీవితాన్ని పూర్తిగా మార్చేలా ఉంటుంది. మీరు ఇప్పటివరకు తీసుకోలేని ఒక నిర్ణయం ఇప్పుడు తీసుకునే ధైర్యం వస్తుంది. కొంతమందికి ఇంట్లో శుభకార్యాల మాటలు కూడా ప్రారంభమవుతాయి. కుటుంబంలో ఉన్న ఒత్తిడి తగ్గి ప్రశాంతత రావడం ప్రారంభమవుతుంది. చాలా కాలంగా ఇంట్లో ఉన్న ఒక సమస్య ఇప్పుడు పరిష్కార దశకు చేరుకుంటుంది. ఈ 4 రోజులలో ఒక వ్యక్తి మీ జీవితంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషించబోతున్నారు. ఆ వ్యక్తి మీకు చాలా దగ్గరి వ్యక్తి కావచ్చు, లేదా చాలా రోజుల తర్వాత మళ్లీ మీ జీవితంలోకి వచ్చే వ్యక్తి కావచ్చు. ముఖ్యంగా మే 15 లేదా 16 తేదీలలో ఒక ఫోన్ కాల్, ఒక మెసేజ్ లేదా ఒక అనుకోని పరిచయం మీ జీవితాన్ని కొత్త దారిలోకి తీసుకెళ్లే అవకాశం కనిపిస్తోంది. మీరు ఇప్పటివరకు ప్రయత్నించిన పని ఒక్కసారిగా ముందుకు కదలడం ప్రారంభమవుతుంది. ఆ వ్యక్తి మాటలు మీకు కొత్త ధైర్యాన్నిస్తాయి. కొంతమంది మిథున రాశి వారు గతంలో కోల్పోయిన ఒక మంచి అవకాశాన్ని మళ్లీ పొందే సూచనలున్నాయి. మీరు నమ్మకం కోల్పోయిన సమయంలో దైవం పంపిన వ్యక్తిలా ఎవరో మీకు సహాయం చేయబోతున్నారు. ఈ సమయంలో కొత్త స్నేహాలు ఏర్పడతాయి. కొంతమందికి రాజకీయంగా లేదా సామాజికంగా మంచి పరిచయాలు పెరుగుతాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. మీరు చెప్పే అభిప్రాయాన్ని ఇతరులు గౌరవంగా వినే పరిస్థితి ఏర్పడుతుంది. మీ జీవితంలో చాలా కాలంగా నిలిచిపోయిన ఒక మార్పు ఇప్పుడు వేగంగా జరగడం ప్రారంభమవుతుంది. ఆర్థిక విషయాలలో కూడా మిథున రాశి వారికి ఈ 4 రోజులు కీలకంగా ఉండబోతున్నాయి. ఇంతకాలం డబ్బు సమస్యలతో ఇబ్బంది పడిన వారికి ఇప్పుడు కొంత ఉపశమనం కనిపిస్తోంది. ఆగిపోయిన డబ్బు చేతికి వచ్చే సూచనలున్నాయి. ఎవరో ఇచ్చిన డబ్బు తిరిగి రావచ్చు.
కొంతమందికి కొత్త ఆదాయ మార్గం కనిపించవచ్చు. వ్యాపారం చేస్తున్న వారికి కొత్త ఆర్డర్లు లేదా కొత్త కస్టమర్లు రావచ్చు. ఉద్యోగస్తులకు అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ సమయంలో ఖర్చులను నియంత్రించడం చాలా అవసరం. అవసరం లేని ఖర్చులు పెరిగే అవకాశం కనిపిస్తోంది. కొంతమంది మిథున రాశివారు కొత్త వాహనం లేదా ఇంటి కోసం ఆలోచించడం ప్రారంభిస్తారు. కుటుంబ అవసరాల కోసం మీరు తీసుకునే ఒక నిర్ణయం భవిష్యత్తులో చాలా మంచిని చేస్తుంది. అయితే ఎవరికైనా డబ్బు అప్పుగా ఇచ్చే ముందు 2 సార్లు ఆలోచించాలి. మీ మంచితనాన్ని కొందరు ఉపయోగించుకునే అవకాశం ఉంది. పెట్టుబడుల విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ముఖ్యంగా మే 17 తర్వాత ఆర్థిక పరిస్థితి క్రమంగా మెరుగవుతుంది. ఉద్యోగం మరియు కెరీర్ విషయాలలో ఈ 4 రోజులు చాలా ప్రభావవంతంగా ఉండబోతున్నాయి. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి మంచి సమాచారం వచ్చే అవకాశం ఉంది. ఇంటర్వ్యూలకు వెళ్లేవారికి అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఉద్యోగంలో ఉన్నవారికి పని ఒత్తిడి పెరిగినా మీ ప్రతిభను అధికారులు గుర్తించే సమయమిది. మీరు చేసిన కష్టం వృధా కాదని త్వరలోనే నిరూపితమవుతుంది. కొంతమంది మిథున రాశి వారు కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తే మంచి అవకాశాలు దొరకవచ్చు. విదేశీ ఉద్యోగం లేదా ఇతర నగరాలకు సంబంధించిన అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కార్యాలయంలో కొందరు మీపై అసూయ చూపే అవకాశం ఉంది. కాబట్టి మీ ప్లాన్లను అందరికీ చెప్పకపోవటం మంచిది. మీ పని మీదే దృష్టి పెట్టండి. ఈ సమయంలో మీరు తీసుకునే ఒక నిర్ణయం భవిష్యత్తులో మీ కెరీర్ని పూర్తిగా మార్చే అవకాశం ఉంది. నిరుద్యోగంగా ఉన్నవారు నిరాశ చెందకుండా ప్రయత్నం కొనసాగిస్తే మంచి ఫలితం దక్కుతుంది. మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఒక అవకాశం ఇప్పుడు మీ ముందు నిలబడబోతోంది. ప్రేమ మరియు సంబంధాల విషయంలో మిథున రాశి వారికి భావోద్వేగాలు ఎక్కువగా ఉండబోతున్నాయి. ప్రేమలో ఉన్నవారికి ఈ సమయంలో భాగస్వామి మీద మరింత అనుబంధం పెరుగుతుంది. అయితే చిన్న చిన్న అపార్థాలు కూడా రావచ్చు. ముఖ్యంగా మాటల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కోపంలో మాట్లాడిన మాటలు సంబంధాన్ని దెబ్బతీయవచ్చు. కొంతమంది మిథున రాశివారు పాత ప్రేమను మళ్లీ గుర్తు చేస్తారు. గతంలో దూరమైన వ్యక్తి మళ్లీ మీ జీవితంలోకి వచ్చే సూచనలున్నాయి. ఒంటరిగా ఉన్నవారికి కొత్త పరిచయం ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. ఆ పరిచయం క్రమంగా బలమైన బంధంగా మారవచ్చు. కుటుంబ సభ్యుల సహకారంతో ప్రేమ విషయాలు ముందుకు సాగే అవకాశం ఉంది. కొంతమందికి పెళ్లి విషయాలు కూడా చర్చకు రావచ్చు. మీ మనసులో ఉన్న నిజమైన ప్రేమను వ్యక్తపరిచే ధైర్యం ఇప్పుడు వస్తుంది. ఈ సమయంలో మీరు తీసుకునే భావోద్వేగ నిర్ణయాలు భవిష్యత్తులో మీ జీవితాన్ని ప్రభావితం చేయవచ్చు. అందుకే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఆలోచించి ముందుకు వెళ్లడం మంచిది. ఈ 4 రోజులలో మిథున రాశి వారికి కొన్ని ప్రత్యేకమైన అదృష్ట సూచనలు కనిపించబోతున్నాయి. సాధారణంగా కనిపించే కొన్ని విషయాలు ఇప్పుడు దైవ సంకేతాలుగా మారే అవకాశముంది. ముఖ్యంగా పసుపు రంగు వస్తువులు, చిన్నపిల్లలు, గోమాత దర్శనం లేదా మహాలక్ష్మీదేవి ఫోటో తరచుగా కనిపించడం మీ జీవితంలో శుభపరిణామాలు ప్రారంభమవుతున్నాయని సూచిస్తోంది. కొంతమంది మిథున రాశివారు ఉదయం ఇంటి బయటకు వెళ్లే సమయంలో వినే ఒక మాట వల్ల కూడా ఆశ్చర్యకరమైన మార్పును అనుభవిస్తారు. మీరీ మధ్య చాలా నిరాశలో ఉన్నప్పటికీ దైవం మీకు ఒక చిన్న సంకేతం ద్వారా ధైర్యం ఇవ్వబోతోంది. ఈ సమయంలో మీరు చేసే ప్రార్థనలు త్వరగా ఫలించే అవకాశముంది. ముఖ్యంగా శుక్రవారం రోజున దీపం వెలిగించడం, పసుపు పువ్వులతో దేవిని ప్రార్థించడం వల్ల ఆర్థిక సమస్యలు తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. కొంతమంది మిథున రాశి వారు అనుకోకుండా ఒక శుభవార్త వింటారు. అది మీ భవిష్యత్తును మార్చే మొదటి అడుగు కావచ్చు. మీరు గతంలో చేసిన మంచి పనులకు ఇప్పుడు దైవం ప్రతిఫలం ఇవ్వబోతోంది. ఈ సమయంలో మీకు ఎదురయ్యే ప్రతి చిన్న సంఘటనను నిర్లక్ష్యం చేయకండి. ఎందుకంటే వాటిలో కొన్ని మీ భవిష్యత్తుకు సంబంధించిన ముఖ్యమైన సంకేతాలుగా ఉండవచ్చు. ఈ 4 రోజులలో ఒక వ్యక్తి మీపై చాలా ప్రత్యేక దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. ఆ వ్యక్తి మీ మంచితనాన్ని గమనిస్తూ చాలా కాలంగా మీ గురించి ఆలోచిస్తున్నారు. మీరు అనుకున్నంత ఒంటరిగా లేరని ఇప్పుడు అర్థమవుతోంది. కొంతమంది మిథున రాశి వారికి ఈ సమయంలో ఒక మంచి స్నేహితుడు లేదా పరిచయమున్న వ్యక్తి జీవితంలో కీలక పాత్ర పోషించబోతున్నారు. ఆ వ్యక్తి ఇచ్చే సలహా లేదా సహాయం వల్ల మీరు ఒక పెద్ద సమస్య నుంచి బయటపడే అవకాశముంది. మీరు ఇప్పటి వరకు మీ బాధలను ఎవరికీ చెప్పకుండా మౌనంగా భరించినా ఇప్పుడు ఎవరో మీ పరిస్థితిని అర్థం చేసుకునే వ్యక్తి దగ్గరవుతారు. ఉద్యోగం, వ్యాపారం లేదా వ్యక్తిగత జీవితంలో ఆ వ్యక్తి మీకు మద్దతుగా నిలుస్తారు. కొంతమందికి
ప్రేమ సంబంధాల్లో కూడా ఒక కొత్త మలుపు తిరిగే అవకాశం కనిపిస్తోంది. గతంలో దూరమైన వ్యక్తి మళ్లీ మీ జీవితంలోకి రావచ్చు. అయితే ఈ సమయంలో ఎవరిని నమ్మాలో జాగ్రత్తగా నిర్ణయించుకోవాలి. బయటకు మంచిగా కనిపించే ప్రతి వ్యక్తి నిజంగా మీ మంచిని కోరుకుంటారని అనుకోవద్దు. మీ అంతరాత్మ చెప్పే మాటను వినండి. మీకు నిజంగా మేలు చేసే వ్యక్తిని దైవం మీ జీవితంలోకి తీసుకువస్తుంది. ఆ వ్యక్తి ద్వారా మీ జీవితంలో కొత్త ఆశలు, కొత్త మార్గాలు ప్రారంభమవుతాయి. చాలా కాలంగా మీ మనసులో మోస్తున్న ఒక బాధ ఇప్పుడు క్రమంగా తగ్గిపోవడం ప్రారంభమవుతుంది. మిథున రాశివారు బయటకు నవ్వుతూ కనిపించినా లోపల చాలా బాధను దాచుకుంటారు. మీరు చేసిన మంచికి ప్రతిఫలం రాకపోవడం, నమ్మిన వాళ్ల చేత మోసపోవడం, లేదా జీవితంలో ఒంటరిగా ఫీలవడం వంటి బాధలు ఇప్పుడు దైవ అనుగ్రహంతో తగ్గిపోతాయి. ఈ 4 రోజుల్లో మీ మనసుకు ప్రశాంతత ఇచ్చే ఒక సంఘటన జరుగుతుంది. కొంతమందికి గతంలో జరిగిన ఒక చేదు అనుభవం ఇప్పుడు మీకు పాఠంగా మారుతుంది. మీరు కోల్పోయిన ధైర్యం మళ్లీ వస్తుంది. మీ కన్నీళ్లు వృధా కాలేలని త్వరలోనే అర్థమవుతుంది. చాలా కాలంగా మీకు నిద్ర పట్టకుండా చేసిన ఒక సమస్యకు ఇప్పుడు పరిష్కారం కనిపిస్తుంది. కొంతమంది మిథున రాశివారు పాత బాధలను మరిచి కొత్త జీవితాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకుంటారు. ఈ సమయంలో మీరు తీసుకునే ఆత్మవిశ్వాసపూరిత నిర్ణయాలు భవిష్యత్తులో చాలా మంచిని చేస్తాయి. మీ మీద మీరు నమ్మకం పెంచుకుంటే మీరు సాధించలేనిది ఏదీ ఉండదు. దైవం మీకు ఒక కొత్త ప్రారంభాన్ని ఇవ్వబోతోంది. గతం గురించి ఆలోచిస్తూ బాధపడకుండా భవిష్యత్తు వైపు అడుగులు వేయాలి. కుటుంబంలో శుభవార్తలు వినే అవకాశం ఈ సమయంలో చాలా బలంగా కనిపిస్తోంది. పెళ్లి విషయాలు, సంతానం వార్తలు, ఉద్యోగ సమాచారం లేదా విదేశీ అవకాశాలకు సంబంధించిన విషయాలు ఇంట్లో చర్చకు రావచ్చు. కొంతమంది మిథున రాశివారు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఒక కుటుంబ సమస్య ఇప్పుడు పరిష్కార దశకు చేరుకుంటుంది. ఇంట్లో సంతోష వాతావరణం ఏర్పడుతుంది. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న అపార్థాలు తగ్గుతాయి. ముఖ్యంగా ఇంట్లో పెద్దవారి ఆశీర్వాదం మీకు చాలా ఉపయోగపడుతుంది. మీరు కుటుంబం కోసం చేసిన త్యాగాలను ఇప్పుడు అందరూ గుర్తించే అవకాశం ఉంది. కొంతమందికి ఇంట్లో కొత్త వస్తువులు కొనుగోలు చేసే అవకాశం కనిపిస్తోంది. మరికొందరికి కొత్త ఇల్లు లేదా వాహనం గురించి ఆలోచనలు మొదలవుతాయి. ఈ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి గడిపే సమయం మీకు మానసిక ప్రశాంతత ఇస్తుంది. దూరంగా ఉన్న బంధువుల నుంచి శుభవార్తలు వచ్చే అవకాశం కూడా ఉంది. మీరు ఊహించని విధంగా కుటుంబ పరిస్థితులు మెరుగుపడతాయి. గతంలో మీ ఇంట్లో ఉన్న నెగటివ్ వాతావరణం క్రమంగా తగ్గిపోతుంది. దైవ కటాక్షం మీ కుటుంబంపై ఉండడం వల్ల శుభ పరిణామాలు వేగంగా జరుగుతాయి. మిథున రాశివారి మాటకు ఈ సమయంలో చాలా విలువ పెరగబోతోంది. ఇప్పటి వరకు మీ అభిప్రాయాన్ని పట్టించుకోని వారు కూడా ఇప్పుడు మీ సలహా కోసం ఎదురుచూస్తారు. మీరు మాట్లాడే మాటల్లో ఒక ప్రత్యేకమైన ప్రభావం కనిపిస్తుంది. కార్యాలయంలో, కుటుంబంలో లేదా సమాజంలో మీకు గౌరవం పెరుగుతుంది. కొంతమంది మిథున రాశివారు నాయకత్వ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. మీరు చెప్పే ఒక మాట వల్ల ఇతరుల జీవితాల్లో కూడా మార్పు రావచ్చు. అయితే ఈ సమయంలో మాటల విషయంలో చాలా జాగ్రత్త అవసరం. కోపంతో మాట్లాడితే మంచి సంబంధాలు దెబ్బతినే ప్రమాదముంది. మీ మౌనం కొన్ని సందర్భాల్లో మీకు మరింత గౌరవాన్ని తెస్తుంది. కొంతమందికి సభల్లో మాట్లాడే అవకాశం లేదా కొత్త పరిచయాలు ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. మీ తెలివితేటలు ఇప్పుడు ఇతరులకు స్పష్టంగా కనిపిస్తాయి. మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న గుర్తింపు ఇప్పుడు దక్కే అవకాశం ఉంది. మీరు ధైర్యంగా ముందుకు వెళితే సమాజంలో మంచి స్థానం సంపాదించే అవకాశం కనిపిస్తోంది. ఈ 4 రోజులలో మిథున రాశి వారికి ప్రయాణయోగం చాలా బలంగా కనిపిస్తోంది. అనుకోకుండా ఒక ప్రయాణం చేయాల్సిన పరిస్థితి రావచ్చు. ఈ ప్రయాణం ఉద్యోగం, కుటుంబం లేదా ఆధ్యాత్మిక కారణాల వల్ల జరిగే అవకాశం ఉంది. కొంతమంది మిథున రాశివారు చాలా కాలంగా వెళ్లాలని అనుకున్న ఒక ప్రదేశానికి ఇప్పుడు వెళ్లే అవకాశం పొందుతారు. ఈ ప్రయాణం మీ జీవితంలో కొత్త ఆలోచనలను తీసుకువస్తుంది. మీరిప్పటి వరకు ఎదుర్కొంటున్న కొన్ని సమస్యలకు సమాధానం కూడా ఈ ప్రయాణంలో దొరకవచ్చు. ముఖ్యంగా దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు వినే అవకాశం ఉంది. కొంతమందికి విదేశీ ప్రయాణానికి సంబంధించిన సమాచారం రావచ్చు. కుటుంబ సభ్యులతో కలిసి చేసే ప్రయాణం మీకు మానసిక ప్రశాంతతను ఇస్తుంది. అయితే ప్రయాణ సమయంలో ఆరోగ్యం మరియు డబ్బు విషయంలో జాగ్రత్త అవసరం. అవసరం లేని ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. వాహనం నడిపే సమయంలో నిర్లక్ష్యం చేయకండి. కొంతమంది మిథున రాశివారు ఈ ప్రయాణం ద్వారా కొత్త పరిచయాలు ఏర్పరచుకుంటారు. ఆ పరిచయాలు భవిష్యత్తులో మీకు ఉపయోగపడే అవకాశం ఉంది. మీరు వెళ్లే ప్రదేశంలో దైవ దర్శనం చేసే అవకాశం కూడా కనిపిస్తోంది. ఈ ప్రయాణం తర్వాత
మీ ఆలోచనల్లో ఒక పెద్ద మార్పు వస్తుంది. జీవితాన్ని కొత్త కోణంలో చూసే అవకాశం మీకు లభిస్తుంది. మిథున రాశి వారికి ఈ సమయంలో అదృష్ట సంఖ్యలు కూడా చాలా ప్రభావం చూపబోతున్నాయి. ముఖ్యంగా 3, 5, 6 సంఖ్యలు మీ జీవితంలో శుభ ఫలితాలను తీసుకురావచ్చు. ఈ సంఖ్యలు కనిపించే సందర్భాల్లో మీరు చేసే పనులు విజయవంతమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కొంతమంది మిథున రాశి వారు ఈ సంఖ్యలకు సంబంధించిన తేదీల్లో ముఖ్యమైన పనులు ప్రారంభిస్తే మంచి ఫలితాలు పొందవచ్చు. ఫోన్ నంబర్లు, వాహన నంబర్లు లేదా ఇతర సందర్భాల్లో ఈ సంఖ్యలు కనిపిస్తే అది మీకు దైవ సంకేతంగా భావించవచ్చు. ముఖ్యంగా మే 15 మరియు 16 తేదీల్లో ఈ సంఖ్యలు ఎక్కువగా కనిపించే అవకాశముంది. ఈ సమయంలో మీ ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. మీరు చాలా కాలంగా అనుకున్న పని ఇప్పుడు పూర్తయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కొంతమందికి లాటరీ, చిన్న ఆర్థిక లాభాలు లేదా అనుకోని అవకాశాలు రావచ్చు. అయితే అదృష్టం మీద మాత్రమే ఆధారపడకుండా కష్టపడటం కూడా చాలా అవసరం. దైవం మీ కష్టానికి ఫలితం ఇవ్వబోతోంది. మీరు తీసుకునే ప్రతి నిర్ణయంలో ఆలోచనతో ముందుకు వెళ్తే అదృష్టం మరింత బలపడుతుంది. మీకు అనుకూలంగా మారుతున్న సమయాన్ని వృధా చేయకుండా ఉపయోగించుకోవాలి. ఈ 4 రోజులలో మిథున రాశివారు కొన్ని తప్పులను తప్పక దూరంగా పెట్టాలి. ముఖ్యంగా కోపంతో తీసుకునే నిర్ణయాలు మీకు నష్టాన్ని కలిగించే అవకాశముంది. ఎవరైనా మిమ్మల్ని రెచ్చగొట్టినా ప్రశాంతంగా ఉండటం చాలా అవసరం. మాటల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఒకసారి మాట్లాడిన మాట తిరిగి తీసుకోలేరు. కుటుంబ సభ్యులతో లేదా భాగస్వామితో అన్నెసెసరీ ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోకండి. ఈ సమయంలో డబ్బు విషయంలో కూడా చాలా జాగ్రత్త అవసరం. ఎవరినైనా నమ్మి పెద్ద మొత్తంలో డబ్బు ఇవ్వడం మంచిది కాదు. కొంతమంది మీ మంచితనాన్ని ఉపయోగించుకునే అవకాశముంది. వ్యాపారంలో భాగస్వామ్య నిర్ణయాలు తీసుకునే ముందు పూర్తిగా ఆలోచించాలి. కొత్త పనులను తొందరపాటుగా ప్రారంభించకండి. ముఖ్యంగా రాత్రి సమయంలో బయట ఎక్కువగా తిరగడం లేదా ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం మంచిది కాదు. కొంతమంది మిథున రాశివారు గతాన్ని గుర్తు చేసుకుని బాధపడే అవకాశముంది. కానీ పాత విషయాలను మళ్లీ ఆలోచించటం వల్ల మానసిక ఒత్తిడి మాత్రమే పెరుగుతుంది. మీ భవిష్యత్తుపై దృష్టి పెట్టాలి. మీ జీవితంలోకి వచ్చిన ప్రతి వ్యక్తిని పూర్తిగా నమ్మకండి. ఈ సమయంలో మీకు నిజంగా మేలు చేసేవారిని మాత్రమే దగ్గరగా ఉంచుకోవాలి. మీ రహస్యాలను అందరితో పంచుకోవద్దు. మౌనం మీకు రక్షణగా మారే సమయం ఇది. దైవ అనుగ్రహం ఈ సమయంలో మిథున రాశివారిపై చాలా బలంగా కనిపిస్తోంది. ముఖ్యంగా మహాలక్ష్మీదేవి కటాక్షం మీ జీవితంలో శుభపరిణామాలను తీసుకురాబోతోంది. మీరు చాలా కాలంగా పడుతున్న కష్టానికి ఇప్పుడు దైవం ప్రతిఫలం ఇవ్వబోతోంది. ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం దీపం వెలిగించి మహాలక్ష్మీదేవిని ప్రార్థించటం వల్ల ఆర్థిక సమస్యలు తగ్గే సూచనలున్నాయి. కొంతమంది మిథున రాశివారు ఈ సమయంలో ఆలయ దర్శనం చేయడం వల్ల మానసిక ప్రశాంతత పొందుతారు. ఇంట్లో సానుకూల వాతావరణం పెరుగుతుంది. గతంలో నిలిచిపోయిన పనులు ఇప్పుడు క్రమంగా పూర్తవుతాయి. ముఖ్యంగా శుక్రవారం రోజున పసుపు పువ్వులతో ప్రార్థన చేయడం చాలా మంచిది. మీరు భయపడుతున్న ఒక విషయం ఇప్పుడు దైవ సహాయంతో సులభంగా పరిష్కరించబడుతుంది. కొంతమందికి ఆర్థికంగా ఊహించని సహాయం దొరికే అవకాశముంది. మీరు చేసిన మంచి పనులు ఇప్పుడు మీకు రక్షణగా మారుతున్నాయి. దైవం మీను ఒంటరిగా వదిలిపెట్టలేదు అనే విషయం త్వరలోనే మీకు అర్థమవుతుంది. మీరు నిజాయితీగా ముందుకు వెళ్తే దైవం ప్రతి అడుగులో మీకు సహాయం చేస్తుంది. ఈ సమయంలో ప్రార్థన శక్తిని తక్కువ అంచనా వేయకండి. మీ మనసులో ఉన్న కోరికను నిజమైన భక్తితో దేవుడికి చెప్పుకుంటే మంచి ఫలితాలు పొందే అవకాశం కనిపిస్తోంది. మిథున రాశివారు ఈ 4 రోజులు మీ జీవితంలో ఒక పెద్ద మలుపు కావచ్చు. మీరిప్పటి వరకు ఎదుర్కొన్న కష్టాలు, బాధలు, అవమానాలు అన్నీ ఇప్పుడొక ముగింపు దశకు చేరుతున్నాయి. మీ జీవితంలోకి వచ్చే ఒక వ్యక్తి, ఒక ఫోన్ కాల్ లేదా ఒక నిర్ణయం మీ భవిష్యత్తును పూర్తిగా మార్చే అవకాశముంది. మీరు ఎన్నిసార్లు నిరాశపడ్డా దైవం మీకోసం ఒక మంచి సమయాన్ని సిద్ధం చేస్తోంది. చాలా కాలంగా మీ మనసులో ఉన్న కోరిక ఇప్పుడు నెరవేరే దశకు చేరుకుంటోంది. కొంతమంది మిథున రాశివారు జీవితంలో కొత్త ప్రారంభాన్ని చూడబోతున్నారు. ఉద్యోగం, డబ్బు, కుటుంబం లేదా ప్రేమ ఏ విషయంలో అయినా ఒక శుభపరిణామం కనిపిస్తోంది. అయితే ఈ సమయంలో మీపై మీరు నమ్మకం కోల్పోవద్దు. మీరు అనుకున్న దానికంటే బలమైన వ్యక్తి. మీలో ఉన్న శక్తిని మీరు ఇప్పటివరకు పూర్తిగా గుర్తించలేదు. ఈ 4 రోజులు మీకొక పరీక్షలా అనిపించినా చివరికి అదే మీ విజయానికి కారణమవుతుంది. మీరు మౌనంగా పడిన బాధను దైవం చూస్తోంది. మీ కష్టం వృధా కాదు. మీ జీవితంలో ఇప్పుడు కొత్త వెలుగు ప్రారంభమవ్వబోతోంది. గతాన్ని మరచి ధైర్యంగా ముందుకు అడుగు వేయండి. ఎందుకంటే మీ సమయం ఇప్పుడు నెమ్మదిగా మీ వైపు తిరుగుతోంది.
మిథున రాశివారు, ఈ 4 రోజుల రాశిఫలాలు మీకు ఎంతవరకు సరిపోతాయో కమెంట్లో తప్పకుండా తెలియచేయండి. ఈ సమయంలో మీరు తీసుకునే ప్రతి నిర్ణయం చాలా ముఖ్యమైనది. అందుకే కోపం తగ్గించి దైవంపై నమ్మకం పెంచుకుని ప్రశాంతంగా ముందుకు వెళ్ళండి. గుర్తుంచుకోండి, మీ జీవితంలో ఇప్పటి వరకు ఎంత చీకటి ఉన్నా ఒక్క చిన్న వెలుగు చాలు మొత్తం జీవితాన్ని మార్చడానికి. ఆ వెలుగు ఇప్పుడు మీ జీవితంలోకి రావడానికి సమయం దగ్గర పడుతోంది. మీరింకా మా కుటుంబంలో సభ్యులు కాలేదంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ తెలుగు ఆస్ట్రో బానాజీకి మీ సపోర్ట్ చాలా విలువైనది. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి పవర్ఫుల్ రాశి ఫలాలు, జ్యోతిష్య విశేషాలు మీరు మిస్ అవ్వకూడదు. ఈ వీడియోను చివరి వరకు చూసిన ప్రతి మిథున రాశి వారికి మహాలక్ష్మీదేవి ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడందరం కలిసి మహాలక్ష్మీదేవి మంత్రాన్ని భక్తితో జపిద్దాం. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మ్యై నమః. జై మహాలక్ష్మీదేవి.